నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయతీలో టీడీపీ నాయకులు కరేటి శ్రీనివాసులు, టీడీపీ గ్రామ అధ్యక్షులు సుబ్బానాయుడు గ్రామాభివృద్ధిపై టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయలు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇరిగేషన్ పనులు పూర్తి చేసినా ఇప్పటికీ బిల్లులు రాలేదని, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వాటిపై దృష్టి పెట్టి బిల్లులు వచ్చేటట్లు చేయాలని కోరారు. సీతారామపురం, వసంతపురం సంబంధించిన వాటర్ ట్యాంకు గతంలో టెండర్లు పిలిచారని, గుడికి పనులు మొదలు పెట్టలేదని, టెండర్లు క్యాన్సిల్ చేయలేదని, టెండర్లు క్యాన్సిల్ చేయించి ఆ గ్రామానికి నీటి సరఫరా వచ్చేందుకు ట్యాంకర్లను నిర్మించాలని కోరారు. పిడుగుపాటుకు టీడీపీ కార్యకర్త చనిపోతే ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదని తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇన్ఛార్జీల పెత్తనం ఎక్కువైందని, మా మాటలు పట్టించుకునే నాదుడే లేరని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ రోడ్లు కానీ పూర్తవుతాయి. సీతారాంపురం 10 లక్షలు సీసీ రోడ్ వేసాం, డ్రైన్స్ పూర్తి చేసాం. అక్కడ ఆ కాలనీలో ఏ వర్క్ లేదు. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ కి నరేంద్ర బాబు రెడ్డి కొడుకు వసంతపురం, సీతారాంపురం కలిసి వాటర్ ట్యాంకు పోలవరెడ్డి టైంలో టెండర్ తీసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని టెండర్ వాళ్ళే టెండర్ పాడుకున్నారు. ఈ రోజు వరకు టెండర్ క్యాన్సిల్ చేయటంలే, వాళ్ళు పని చేయమంటే పని చేయటంలే. ట్యాంక్ కట్టమంటే ఇటు వసంతపురానికి సీతారాంపురం కలిపి 60 లీటర్లు ట్యాంక్, అది 43 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. 15 లక్షల రూపాయలు పైపు శాంక్షన్ అయినాయి. అది ఈ రోజుకి ఆఫీసులకి ఎన్ని రోజులు నిర్ణయించుకున్నా ఆ టెండర్ మార్చి వరకు క్యాన్సిల్ చేయడానికి లేదు అంటున్నారు. వచ్చి పని చేయమన్నాయా, ఏ పార్టీ అయినా మాకు ఇబ్బంది లేదు, పని కావాలాడా పని చేయమంటున్నాం, పని జరగటం లేదు. అందువల్ల ఏంటంటే దయచేసి అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టి ఇమీడియట్గా ఆ టెండర్లు క్యాన్సిల్ చేయించి కొత్త టెండర్లు వేయించి వసంతపురానికి, సీతారాంపురానికి నీటికి ఇబ్బంది లేకుండా చేయవలసింది కోరుతున్నాను. ఈ రోజు ఒక కార్యకర్త చనిపోయాడు పిడుగుబడి. ఈ రోజు వరకు ₹1 డబ్బులు రాలా. 6 సార్లు విజయవాడకి వెళ్ళొచ్చా. ఎన్ఆర్జీ ఇప్పుడు FDR డబ్బులు కలెక్టర్ ద్వారా డబ్బులు వస్తాయి. అది మనం కూడా ఎంఆర్ఓని కలిసి వచ్చా, ఆర్టీఓ గారిని కలిసి వచ్చా వస్తాయి అంటూనే ఉండరు. చనిపోయి కూడా అది 3వ నెల 4వ నెల. మేడం గారికి చెప్పా, ఏజ్ ఎక్కువ ఉందమ్మా, సభ్యత్వం చేస్తున్నారు, మనకి 5 లక్షల రూపాయలు మీరు లోకేష్ బాబుతో కానీ సీఎంతో కానీ మాట్లాడితే 5 లక్షల రూపాయలు ఆ కుర్రోడికి వస్తుంది, లేదా మీ ద్వారా నా ఫౌండేషన్ EPR ఫౌండేషన్ ద్వారా సహాయం చేయండి అని కోరా. దీనికి అధోగతిలే ఈ రోజు వరకు. ఏదైనా కార్యకర్తకి ఇబ్బంది జరిగితే ఇప్పుడు మాకే ఇబ్బంది జరిగినప్పుడు మేమే మమ్మల్ని పట్టించుకోకుంటే నేనే కార్యకర్తలు పట్టించుకునేది నాయకుడిగా? అది ఆలోచించండి. ఇదంతా కోటరీగా ఉందేడా, ఇన్ఛార్జీలు పెత్తనంగా ఉంది. మా మాట వినే పరిస్థితి ఏది లేదు. ఏది ఉన్నా ఇన్ఛార్జీలు ఏది విషయం పోయి అడిగినా ఇన్ఛార్జ్ ఇసుకతో వాళ్ళకోవాలో ఒక రీచ్ చేయండి మాకన్నాము. మనకి రీచ్ ఇవ్వాలన్నా ఇన్ఛార్జి. ఇప్పుడు ఏడనే డబ్బులు. స్కూల్ కాంపౌండ్ ఆవరణంలో ఏ బిల్డింగులు కూడా కట్టకూడదని హెల్త్ సెంటర్ తీసుకుపోయి హై స్కూల్లో కట్టించారు. అది క్యాన్సిల్ అయిపోయింది. పంచాయతీ బిల్డింగ్ ఉండేది 14 అంకణాలు 15 అంకణాల స్థలం. ఈ 15 అంకణాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చుంటారా, పంచాయతీ సచివాలయం సిబ్బంది కూర్చుంటారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చుంటారా, అగ్రికల్చర్ వాళ్ళు కూర్చుంటారా? ఎంతమంది ఉండేది 2 రూములు 3 రూములు, ఎంతమంది కూర్చుంటారు? దానికి 45 లక్షలకి ఎస్టిమేట్ వేయించి పంచాయతీ తీర్మానం చేసి ఎమ్మెల్యే గారికి తీసుకుని ఇచ్చా. విజయవాడకి వెళ్ళి 2 సార్లు చెప్పొచ్చా. ఈ రోజుకి అదో గతి లేదు. ఈరోజు వాళ్ళు టాయిలెట్కి పోవడానికి అమ్మాయి లేడీస్ ఎక్కడ పనిచేసే అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది పంచాయతీ బిల్డింగ్. ఇమీడియట్గా మాకు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళా. విజయవాడలో పంచాయతీరాజ్ మినిస్టర్ PAకి చెప్పొచ్చా, విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు చెప్పొచ్చా, జిల్లా అధ్యక్షులకు చెప్పకుండా, మండల అధ్యక్షులకు చెప్పకుండా, ప్రతి ఒక్కరికి తెలుపకుండా ఇమీడియట్గా మాకు ఈ సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరియు నాయకుల సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో వేగూరు గ్రామంలోని అన్ని మజారాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీతారాంపురంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణము, మిగతా కాలనీలో వాటర్ ట్యాంకుల మరమ్మతులు మరియు డ్రైనేజీని వెలుపలకు పోవటకు నిర్మాణాలని
చేయవలసిందిగా తీర్మానం చేయడం ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా వేగూరు గ్రామ సచివాలయం నుండి కోరుచున్నాము. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతి పెద్ద శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.